ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన QR కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. ఇలా చక్కని పాటలు పాడి ఉదయకాలం ఆరాధన చేయడానికి జీవంగల దేవుడు ప్రియులారా మనకు చూపిన కృపను బట్టి దేవునికి వందనాలు, దేవునికి ఆరాధన. కుడి వచ్చిన మీకు అందరు కూడా ఒకసారి వందనాలు. దేవుడు అందరిని దీవించినాక ప్రియులారా పరిశుద్ధాత్మలో ఆధారపడి శ్రద్ధగా ప్రార్థన పూర్వకంగా వాక్యాలు ధ్యానిస్తాం. విన్న వాక్యాలు మనం ఆత్మలో చిగుమాలుగా మార్చబడినాక కాబట్టి ఇప్పుడు ఇలా వాక్యంలోనికి వెళదాం. దాని వాక్యం చాలా బలమైనది. వాక్యం మనం ఆత్మలోనికి రెస్ట్ చేసుకోవాలన్నమాట. మన ఆత్మలో భిన్న వాక్యాలు మన ఆత్మలో నాటపడాలి, అప్పుడు అది ఫలిస్తుంది అనమాట. కాబట్టి వాక్యం ఆత్మ, ప్రాణ, శరీరం 3 భాగములో పనిచేస్తుంది అన్నప్పుడు కూడా వాక్యం ఆత్మలో నాటబడినట్టు దేవుడు సహాయం తెచ్చినాక కాబట్టి ఇప్పుడు ఇలా మనం మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం అలాగే 20వ వచనం ప్రియుల మనం చదువుకొని వాక్యంలోనికి వెళదాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం యేసుక్రీస్తు ఎలాగే పుట్టామనే విషయం గురించి రాయబడి ఉంది. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. Amen. She became pregnant through the power of the Holy Spirit. అంటే పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా మార్చబడామన్నమాట. కాబట్టి యోసేపు ఒక సందేహం కూడా ఊదా మరలా ఒక మాట చెప్పి 20వ వచనంలో రాయబడింది. రిపీట్ గా ప్రియులారా మనం చూసినట్లయితే దేవునికి స్తోత్రం. దూత చెప్తున్న పరిశుద్ధాత్మ వలన ఆమె గర్భవతి అయింది అని చాలా స్పష్టంగా దూత చెప్పామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, మన ఆత్మీయ జీవితంలో దేవుని పిలుపు ఉందని మనం కొన్నిసారి మనకు అనుమానం రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి అనుమానం రావడానికి అవకాశాలు ఉంది. కాబట్టి నన్ను కూడా ప్రియులారా దేవుడు పిలిచినప్పుడు ఒకరోజు దేవుడు దర్శనం చూపామన్నమాట. అంటే యేసుక్రీస్తును నేను వెంబడించాలి, యేసుక్రీస్తు నడిచి వెళుతున్న నేను వెంబడించాలి అని ఒక కళ దేవుడు చూపామన్నమాట. అదే సమయంలో నాకు డౌట్ ఉంది అనమాట, ఇది నిజమా, ఇది నిజమేనా. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి కొన్నిసారి కళలు ఇంకా రావడానికి మామూలు నార్మల్ గా రావడానికి కూడా కొన్ని అవకాశాలు ఉంది. ఇప్పుడు నిజమా అని నేను అడిగినప్పుడు ఇంకా 5వ కళలో ప్రియులారా మనం చూసినట్లయితే దేవుడు ఆ సందేహం తొలగించినట్టు ఇంకా ఒక కళ కూడా చూపామన్నమాట. ఒక వ్యక్తి ఒక జైల్లో వెళ్ళినట్టు అనమాట. నెక్స్ట్ రోజు ఉదయాన్నే లేచినప్పుడు 5వ కళలో చూసిన వ్యక్తి నడిచి వెళుతున్నారు అనమాట. కాబట్టి ఆ వ్యక్తి దగ్గర వెళ్ళి నేను అడిగాను, బ్రదర్ ఒక విషయం మీతో అడగడానికి వచ్చిన, ఏది చెప్పమని చెప్పిన తర్వాత ఆ విషయం చెప్పాను అనమాట. అప్పుడు ఆయన చెప్పిన విషయం అది ట్రూత్ అని చెప్పాను, సత్యం అని చెప్పాను. ఇప్పుడు కొన్నిసారి ఇప్పుడు ఇలా దేవుని పిలుపు పొందిన మనం మానవులు కాబట్టి, మనుషులం కాబట్టి కొన్ని విషయాలు పరిశుద్ధాత్మ దేవుని విషయాలు, కొన్ని విషయాలు మనకు అర్థం కాలేని కొన్ని విషయాలు ఉంది. కాబట్టి కొన్నిసారి దాన్ని బట్టి అనుమానం రావడానికి అవకాశం ఉంది, డౌట్ రావడానికి అవకాశం ఉంది. కానీ ప్రియుల దేవుడు అది కూడా క్లియర్ చేస్తాడనమాట. ఎందుకంటే అనుమానంతో మనం ప్రభుత్వం కలిసి ముందుకు వెళ్ళలే, దేవుని యొక్క చిత్తం మన జీవితంలో జరగలేదనమాట. కాబట్టి అనుమానాలు దేవుడు తీసివేసే దేవుడు కాబట్టి దేవునికి స్తోత్రం. ఇప్పుడు దేవునికి తెలుసు అనమాట, మనకు బలహీనత కూడా ప్రభువుకు తెలుసు. నాకు బలహీనత ఏంటిది, నీ యొక్క బలహీనత ఏంటిది ప్రియులారా ప్రభువుకు అది తెలుసు అనమాట. ఇప్పుడు దానికి తగినట్టు కూడా
మన దేవుడు ప్రియుల కార్యం చేస్తాడనమాట. దానికి తగినట్టు దేవుడు మనకు గ్రహించినట్టు అనుమానాలు దేవుడు తప్పకుండా తీసివేస్తాడు. ఎందుకంటే అనుమానాలు ఉండే ఆ అనుమానాల ద్వారా మనం పక్కకి జరగడానికి లేదంటే దారి తప్పిపోవడానికి అవకాశం ఉంది అనమాట. దేవుని చిత్తం నుండి దూరం పోవడానికి అవకాశం ఉంది. కాబట్టి పిలిచిన దేవుడు అది చేస్తాడు, దేవుడైతే చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము, పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది. కాబట్టి యోసేపు మామూలు మనుషులు అలాగే అర్థం కాలేదు కాబట్టి కొంచెం అనుమానంతో ఉన్నట్టు మనం చూస్తున్నాం. కానీ దేవుడు అది గ్రహించుకొని తన అనుమానాలు, సందేహాలు మాటల ద్వారా దేవుడు తెరిచామన్నమాట. ఆమెను భారీగా చేర్చుకో విషయంలో నీవు సందేహపడ అవసరం లేదు, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయింది అని చెప్పామన్నమాట. కాబట్టి ఆ మాట విన్న వెంటనే ప్రియులరా యోసేపు దేవుని చిత్తానుసారంగా యోసేపు దేవుని చిత్తానుసారంగా ప్రియులరా మారు మనసు పొందాం, లేదంటే ఆ డౌట్ నుండి బయటపడామన్నమాట. కాబట్టి అలాంటి ఉన్న కొన్ని పనులు దేవుడు చేస్తాడనమాట. దేవునికి ఇస్తుంది. ఇప్పుడు ప్రియులరా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే హోలీ స్పిరిట్ వలన పుట్టామన్నమాట. కాబట్టి మనం చూస్తున్నట్లయితే ప్రియులరా యోహాను సువార్త 3వ అధ్యాయము 5-6 వచనములు ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు స్పష్టంగా చెప్పారు, ఆత్మ నుండి జన్మించేది ఆత్మ అన్నమాట. అంటే హోలీ స్పిరిట్ వలన జన్మించేది, అంటే హోలీ స్పిరిట్ త్రూ స్పిరిచువల్ లైఫ్ దేవుడు మనకు అనుగ్రహించామన్నమాట. ఇప్పుడు ఈ పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు ఎలాగే పుట్టారో, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు పుట్టినట్టు ప్రియులరా మనం కూడా సువార్త విన్నప్పుడు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కొత్తగా జన్మించామన్నమాట. కొత్తగా మనం జన్మించాం. కాబట్టి ఆ వాక్యం కూడా చదువుతారు. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనములో రాయబడింది. యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనములో, శరీర మూలముగా జన్మించినది శరీరమును, ఆత్మ మూలముగా జన్మించినది ఆత్మయునై ఉన్నది. ఎస్, హ్యూమన్స్ క్యాన్ రీప్రొడ్యూస్ ఓన్లీ హ్యూమన్ లైఫ్. హ్యూమన్స్ అంటే మనుషులు, హ్యూమన్స్ క్యాన్ రీప్రొడ్యూస్ ఓన్లీ హ్యూమన్ లైఫ్, అంటే ఒక మనిషిను కలిగేస్తాయి అనమాట. కాబట్టి మనం చూస్తున్నాము ఆదికాండం 4వ అధ్యాయం 1వ వచనంలో రాయబడింది. ఆదం హవ్వ కలిసిన తర్వాత మనం చూస్తున్నాము కయన్ పుట్టినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. అదే బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, హ్యూమన్స్ క్యాన్ రీప్రొడ్యూస్ ఓన్లీ హ్యూమన్ లైఫ్. అంటే ఆ దేవుడు అనుగ్రహించిన హక్కు అనమాట. ఆదికాండంలో మనం చూస్తున్నాం, దేవుడు పురుషుని స్త్రీగా దేవుడు నిర్మించిన తర్వాత వారు దీవించి మీరు ఫలించిన కానీ బ్లెస్సింగ్ అనుగ్రహించిన తర్వాత ప్రజలు మల్టిప్లై అయినట్టు, ప్రియులరా విస్తరింపబడినట్టు, పెరిగినట్టు మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. అలాగే ప్రియులరా, బట్ ద హోలీ స్పిరిట్ గివ్స్ బర్త్ టు స్పిరిచువల్ లైఫ్. హోలీ స్పిరిట్ గివ్స్ బర్త్ టు స్పిరిచువల్ లైఫ్. కాబట్టి ఆత్మీయంగా మనం పుట్టడం అంటే వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేస్తున్నప్పుడు అన్నమాట. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పనిచేసినప్పుడు మనం కొత్తగా జన్మించాము, బోర్న్ అగైన్. పరిశుద్ధాత్మ దేవుడు మరియలో కార్యం చేసినప్పుడు గర్భవతిగా అయినట్టు, యేసుక్రీస్తు పుట్టినట్టు, మరియ ద్వారా పుట్టినట్టు, అలాగే సేమ్ వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మనం కొత్తగా జన్మించామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూసినట్లయితే మరియలో పరిశుద్ధాత్మ దేవుడు వచ్చి యేసుక్రీస్తు పుట్టే యేసుక్రీస్తు జన్మించామన్నమాట. తర్వాత ప్రియులారా మనం చూసినట్లయితే ఆదికాండం ప్రియులారా 3వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట రాయబడింది. ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే స్త్రీ నుండి పుట్టిన వాడు శిరస్సు తొలగిస్తుందని ఒక మాట రాయబడింది. అంటే స్త్రీ నుండి పుట్టే వ్యక్తి సాతాను ఒక శిరస్సు తీసివేస్తుంది, లేదంటే నాశనం చేస్తుంది, డిస్ట్రోల్ చేస్తుంది అని ప్రియుల దేవుడు ఆదికాండం అంటే ముందే దేవుడు చెప్పామన్నమాట. ఆదాం హవ్వ పాపం చేసిన తర్వాత ప్రియుల మనం చూస్తున్నాము దేవుడు మాట్లాడేమన్నమాట. ఆ వాక్యం కూడా చదువుతారా? ఆదికాండం 3వ అధ్యాయము 15వ వచనం. అది చాలా ప్రాముఖ్యమైన ఒక విషయం, అది మనం అర్థం చేసుకోవాలి.
మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగ చేసేదను. అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదువని చెప్పెను. ఎస్, అది నిన్ను తల మీద కొట్టును, అది నిన్ను తల మీద కొట్టును. అంటే స్త్రీ నుండి పుట్టిన యేసుక్రీస్తు ఏం చేశాడు? తల మీద, అంటే సాతాను యొక్క శిరస్సు, లేదంటే తల, అంటే ప్రిల్ల తల అంటే అథారిటీ అనమాట, అథారిటీ. కాబట్టి ప్రియుల సాతాను శిలువ మరణం ద్వారా ఓడించామన్నమాట. కాబట్టి మొదటి యేసుక్రీస్తు ప్రియులను మనం చూసినట్లయితే కన్యక మరియ ద్వారా పరిశుద్ధాత్మ వలన పుట్టినప్పుడు ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. 33 సంవత్సరం బ్రతికి యేసుక్రీస్తు శిలువలో మరణించినప్పుడు సాతాను ఒక శిరస్సును పూర్తిగా నాశనం చేశాం. అంటే దానికి అర్థం అధికారం తొలగించామన్నమాట. ఇప్పుడు సాతానుకు అధికారం ఎలాగ వచ్చింది అంటే ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. అధికారంలో మనం చూడవచ్చు, దేవుడు ఆదాముకు అధికారం అనుగ్రహించామన్నమాట. ఆదాం ప్రియుల దేవుడు తన సదృశ్యములో స్వరూపములో దేవుడు నరిని నిర్మించినప్పుడు ఒక దేవుడేమో రాజు, కాబట్టి ఒక కింగ్, అంటే పరిపాలన చేస్తున్న ఒక స్థాయిలో దేవుడు ఆదామును హవ్వకు దేవుడు అధికారం ఇచ్చి పెట్టినట్టు ప్రియులరా మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. అంటే భూమి మీదే అధికారం, అంటే పశువుల మీద గాని జంతువుల మీద గాని అన్నిటి మీదే అధికారం దేవుడు పాపం చేయకముందు మనం చూస్తున్న దేవుడు గొప్ప అధికారం అనుగ్రహించామన్నమాట. ఆదాం, నీవు భూమి సిద్ధపరచుకోవాలి, అది కాచుకోవాలి, అధికారంతో కాపాడుకోవాలన్నమాట. ఇప్పుడు కాబట్టి ఆ విషయంలో మనం చూస్తున్నట్టే ఆదాం ఫెయిల్ అయింది అనమాట, ఆ విషయంలో ఫెయిల్ అయిపోయింది. కాబట్టి అధికారం దేని కొరకు అనుగ్రహించామంటే అది కాపాడుకోవడానికి అనమాట. కాబట్టి ఆ విషయంలో ఆదాము ఓడిపోయాం అనమాట. కాబట్టి ఆదాం ఏం చేస్తారు? ఈ సాతాను ఒక స్వరం విన్నా కాబట్టి, సాతానుకు లోబడిన కాబట్టి, అంటే హవ్వకు లోబడేమంటే సాతానుకు లోబడినట్టు అనమాట. అంటే హవ్వ ప్రియులారా మనం చూస్తున్నాము, సాతాను చేత మోసపోయాం. హవ్వ సాతాను చేత మోసపోయిన కాబట్టి హవ్వ యొక్క మాట, మోసపోయిన హవ్వ యొక్క మాట సాతాను ఒక మాట చేత, కుయుక్తి చేత, తొందర చేత మోసపోయిన హవ్వ యొక్క మాట ప్రియులారా ఆదాం విన్ని దానికి విధేయ చేసినప్పుడు ఆదాం కూడా పడిపోయామన్నమాట. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, ఎవరైతే సాతాను చేత మోసపోయిన వ్యక్తులు ఒక మాటల్లో సాతాను ఒక ప్రభావం ఉండడానికి అవకాశం ఉంది అనమాట. అందుకొరకు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. అందుకొరకు ప్రియులారా అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, అపోస్తల బోధ గురించి మనం రాయబడింది. అపోస్తల బోధ ప్రియులారా మనం చూసినట్లయితే వారు పరిశుద్ధాత్మతో నింపబడిన గుంపు అనమాట. వారు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు, అంటే జయించిన యేసుక్రీస్తు ఒక ఆత్మతో నింపబడిన గుంపు అనమాట, ఓడిపోయిన గుంపు కాదు. అపోస్తల ప్రియులారా మనం అపోస్తల బోధ మనం చూస్తే అంటే దానికి అర్థం క్రిస్తువును కలిగి క్రిస్తువుకు లోబడి పరిశుద్ధాత్మతో, అంటే దేవుని మాటలు చెప్పే గుంపు అనమాట అపోస్తలు. కాబట్టి ఇప్పుడు అపోస్తల బోధ. కాబట్టి మనం హవ్వ ప్రియులారా, మన పడిపోయిన హవ్వ ప్రియులారా మనం చూసినట్లయితే ఆ మాటలు ఆదాం విన్నప్పుడు ఆ ప్రభావం ఆదాములో వచ్చింది అనమాట. ఆదాము కూడా పడిపోయినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. కాబట్టి ఆదాం పడిపోయినప్పుడు ఏమైంది? అథారిటీ ప్రియులారా సాతానుకు దాని ఒక అది వచ్చింది అనమాట. ఇప్పుడు తిరిగి ప్రియులారా, కాబట్టి మనం అర్థం చేసుకోవాలి. మొదటిగా యేసుక్రీస్తు అంటే ప్రారంభంగా మనం కన్యక మరియ ద్వారా పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు జన్మించినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను జయించుకోవడానికి వస్తుంది అనమాట. ఆల్రెడీ దేవుల్లో జయం ఉంది, జయం ఉంది దేవుల్లో. అయినప్పుడు కూడా మానవుల కొరకు, లేదంటే నా కొరకు, మీ కొరకు యేసుక్రీస్తు సాతాను జయించాలి. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నట్టే కన్యక మరియ ద్వారా పరిశుద్ధాత్మ వలన పుట్టిన యేసుక్రీస్తు 33 సంవత్సరం దాదాపు వచ్చినప్పుడు సిలువలో ప్రాణం పెట్టి సిలువ మరణం ద్వారా సాతాను ఓడించామన్నమాట. కానీ సువార్త ద్వారా కొత్తగా జన్మించిన ప్రియులర మనలో వచ్చిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో పుట్టిన మహిమ నిరీక్షణ క్రీస్తు గురించి ప్రియులర మనం చూసినట్లయితే కొద్దిగా తేడా ఉంది. ఏం తేడా ఉంది అంటే కన్యక మరియలో పుట్టిన యేసుక్రీస్తు, ఎలా పుట్టిన యేసుక్రీస్తు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు బ్రతికినప్పుడు భూమిలో బ్రతికినప్పుడు కూడా
మత్తయి సువార్త 4వ అధ్యాయం కానీ లూకా సువార్త 4వ అధ్యాయంలో కానీ మనం చూడవచ్చు. యేసుక్రీస్తు తన బ్రతికినప్పుడు కూడా సాతాను జయించామన్నమాట. శిలువ మరణం ద్వారా మాత్రం కాదు, యేసుక్రీస్తు పుట్టినప్పటి నుండి తన బ్రతుకు ద్వారా కూడా యేసుక్రీస్తు సాతాను జయించామన్నమాట. మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాం, యేసుక్రీస్తును శోధించాం. హవ్వను శోధించినట్టు, లేదంటే మొదటి ఆదామును శోధించినట్టు యేసుక్రీస్తును కూడా శోధించారు. శరీరాశుల ద్వారా కానీ, నెత్తరాశుల ద్వారా కానీ, జీవింపు డెంబ ద్వారా కానీ శోధించినప్పుడు యేసుక్రీస్తు వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ శక్తిని బట్టి వాక్యం ద్వారా దాన్ని జయించామన్నమాట. కాబట్టి యేసుక్రీస్తు శిలువ మరణంలో మాత్రం కాదు, బ్రతిన కాలంలో కూడా భూమిలో పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి తండ్రి స్వరం విని దేవుని చిత్తానుసారంగా బ్రతిన కాలం అంతా కూడా అనుదినం కూడా సాతాను జయించుకొని యేసుక్రీస్తు బ్రతినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. తర్వాత ఆఖరికి మనం చూసినట్లయితే కలువరి శిలువలో ఆ శిలువ మరణం ద్వారా సంపూర్ణంగా పూర్తిగా సాతానుకు అధికారం, శిరస్సు సాతాను ఓడించామన్నమాట. కాబట్టి మనలో పుట్టిన యేసుక్రీస్తు సువార్త విని రక్షణ పొందిన, సువార్త విని వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన మనలో వచ్చిన యేసుక్రీస్తు అంటే మహిమ నిరీక్షణ క్రీస్తు గురించి ప్రియులారా మనం చూసినట్లయితే 100% జయించిన క్రీస్తు అని సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. జయించిన క్రీస్తు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కానీ కన్యామరిలో పరిశుద్ధాత్మ వలన యేసుక్రీస్తు వచ్చినప్పుడు కూడా ఆ యేసుక్రీస్తులో జయం ఉంది. అయినప్పుడు కూడా యేసుక్రీస్తు భూమిలో బ్రతిన కాలం జయం అనుదినం సాతాను తంత్రం జయించుకొని బ్రతికాం. కానీ కలువరి శిలువలో పూర్తిగా జయం పొందామన్నమాట. కాబట్టి అందుకొరకు ప్రియులారా మనం చూస్తున్నాం మత్తయి సువార్త ప్రియులారా 4వ అధ్యాయంలో మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు దగ్గరకు సాతాను వచ్చినట్టు మనం చూస్తున్నాం. యేసుక్రీస్తు దగ్గరకు సాతాను వచ్చినట్టు ప్రియులారా మనం మత్తయి సువార్త ప్రియులారా మత్తయి సువార్తలో ఆ వాక్యం రాయబడి ఉంది. 4వ అధ్యాయము మత్తయి సువార్త 4వ అధ్యాయం 3వ వచనంలో మాట రాయబడింది. ఒకసారి చదువుతారా? ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు ఆజ్ఞాపించుమనెను. కాబట్టి మనం చూస్తున్నాం మత్తయి సువార్త 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నట్లయితే యేసుక్రీస్తు దగ్గరకు సాతాను వచ్చినట్టు మనం చూస్తున్నాం. అలాగే 4వ అధ్యాయం 8వ వచనంలో ప్రియులారా మనం చూడవచ్చు, డెవిల్ టుక్ హిమ్ అని రాయబడింది. అంటే తీసుకొని వెళ్ళామన్నమాట, అంటే నడిపించామన్నమాట. ఆమేన్. అలాగే మనం చూస్తున్నాము సాతాన్ డెవిల్ మాట్లాడుతుంది. డెవిల్ అని కూడా ఇంగ్లీష్ లో రాయబడింది, లేదంటే సాతాన్. సరే, ఐ విల్ గివ్ ఇట్ ఆల్ టు యూ అంటే సాతాన్ చెప్తున్నాను అనమాట. ఈ అధికారి అన్నప్పుడు రొక్కలైతే అంత మీకు ఇస్తామని కూడా మాట్లాడినట్టు ప్రియులారా మనం చూడవచ్చు. ఇప్పుడు యేసుక్రీస్తు ఏం చెప్పారు? సాతాన వెళ్ళిపోమని గద్దించినట్టు వాక్యం చెప్పి తర్వాత గద్దించినట్టు ప్రియులారా మనం చూస్తున్నాం. ఇప్పుడు అప్పుడు ఉన్న క్రీస్తు ప్రియులారా మనం చూసినట్లయితే అప్పుడు ప్రియులారా మనం గమనించాలి, అప్పుడు సాతానుకు అధికారం ఉంది అనమాట. సాతాను అధికారం ఎలాగ వచ్చిందంటే ఆదాము నుండి వచ్చింది. ఆదాము పడిపోయినా కాబట్టి ఆ అధికారం ఉంది అనమాట అప్పుడు ఆ కాలంలో. కానీ ఇప్పుడు ప్రియులారా మనం చూసిన యేసుక్రీస్తు శిలువ మరణం తర్వాత మన పుట్టినవారు కాబట్టి అందుకు శిలువ మరణం తర్వాత ముందు ఉన్న విషయాలు తేడా ఉంది, శిలువ మరణం తర్వాత ఉన్న విషయాలు చాలా డిఫరెంట్ ఉంది అనమాట. కాబట్టి బైబిల్ మనం చదువుతున్నప్పుడు మనం గమనించాలి, శిలువ మరణం ముందు ఉన్న విషయాలు చదువుతున్నప్పుడు కూడా ఇప్పుడు మనం యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం తర్వాత ఉన్నవారు అంటే యేసుక్రీస్తు శిలువలో ప్రాణం పెట్టాము, సమాధి నుండి తెలియలేసాం, తర్వాత వచ్చాం. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, యేసుక్రీస్తు ఒక మరణ పునరుద్ధానం ద్వారా ఉన్న బెనిఫిట్ మనకు ఇప్పుడు ఉంది అనమాట, మనం ఇప్పుడు అనుభవించుకోవచ్చు. కాబట్టి సాతాను పూర్తిగా ఓడించిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చేసాం. కాబట్టి మన యోబు గ్రంథంలో మనం చూసినట్లయితే సాతాను అక్కడ వచ్చి నిలబడినట్టు మాట్లాడినట్టు చాలా పనులు చేసినట్టు మనం పాత గ్రంథం మనం చదువుతున్నప్పుడు సాతాను ఒక పనులు ప్రియులారా రకరకాల విధంగా మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి, శిలువ మరణం తర్వాత శిలువలో యేసుక్రీస్తు మరణించినప్పుడు సాతాను పూర్తిగా ఓడించామన్నమాట. ఈ సత్యం ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి యేసుక్రీస్తు దగ్గర సాతాను వెళ్ళారు కదా, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో రాయబడింది, లూకా సువార్త 4వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి ఆయనకు ఏదో ఎక్కువ అధికారం ఉన్నట్టు ప్రియులారా మనం ఇప్పుడు చూడవద్దు అన్నమాట. ఇప్పుడు మనం చూడవద్దు, ఎందుకంటే ఇప్పుడు క్రీస్తునందు ఉన్న ప్రియులారా మనం గ్రహించుకోవాలి, సాతాను అంటే సంపూర్ణంగా ఓడిపోయిన స్థాయిలో ఉంది అని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తుంది అనమాట. కాబట్టి యేసుక్రీస్తు
అంటే సిలువ మరణం ద్వారా సాతాన్ని పూర్తిగా జయించిన యేసుక్రీస్తు సువార్త విని రక్షణ పొందిన మనలో, నాలో మీలో వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మన కొత్తగా జన్మించిన అప్పుడు మనలో వచ్చిన ఆమె మహిమ నిరీక్షణ క్రీస్తు, పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చిన మహిమ నిరీక్షణ క్రీస్తు 100% సాతాను ఓడించిన క్రీస్తు అని ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. ఇక సాతాను జయించడానికి వచ్చిన క్రీస్తు అని మనం అనుకోవద్దు, ఆల్రెడీ జయించామన్నమాట. కానీ మరి ద్వారా మనం చూసినట్లయితే ఏసే పుట్టాము, అది అప్పుడు ప్రియులారా మనం చూసినట్లయితే సాతాను జయించాలి. యేసుక్రీస్తు దాని బ్రతుకు ద్వారా జయించాము, శిలువ మరణం ద్వారా పూర్తి జయించామన్నమాట. కానీ ఇప్పుడు నా క్రీస్తునందు సువార్త రక్షణ పొందిన మనలో ఉన్న మహిమ నిరీక్షణ క్రీస్తు ఒక స్థాయి ప్రియులారా మనం చూసినట్లయితే 100% జయించిన క్రీస్తుగా ప్రియులారా నాలో మీలో నివాసం చేస్తున్నాడని పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తుంది. ఈ సత్యం మనం గ్రహించుకోవాలి, ఈ సత్యం ప్రియులను మనం గ్రహించుకోవాలి. దానికి వాక్య ఆధారం ప్రియులను మనం చూసినట్లయితే ఒక వాక్యం మనం చదువుదాం. కొలొస్సీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము, కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13, 14, 15 వచనాలు ప్రియులను మనం చదివినప్పుడు 15వ వచనంలో స్పష్టంగా రాయబడింది. కొలొస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ప్రియులారా మనం చూసినట్లయితే సిన్ఫుల్ నేచర్ గురించి రాయబడింది. అంటే పాప స్వభావాన్ని బట్టి, తెలుగులో శరీర క్రియలు అని రాయబడింది, ఇంగ్లీష్ లో సిన్ఫుల్ నేచర్. ఈ సిన్ఫుల్ నేచర్ బట్టి మనం మరణించిన స్థాయిలో ఉన్నాం అన్నమాట. అయినప్పుడు క్రీస్తుతో పాటు దేవుడు మనల్ని తిరిగి లేపామన్నమాట. చదువుంటాం. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. వీటన్నిటికి పైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి మరియు కృతజ్ఞులయుండుడి. దేవునికి స్తోత్రం. అవును, కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. థ్యాంక్ యూ. 2వ అధ్యాయము 13, 14, 15 వచనాలు. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే 14వ వచనం, He cancelled the record of the charges against us and took it away by nailing it to the cross. He cancelled, అంటే యేసుక్రీస్తు క్యాన్సిల్ చేశామన్నమాట. అంటే నాకు మీకు వ్యతిరేకంగా చాలా రైటింగ్స్ ఉంది అనమాట. అంటే పాపానికి ఒక పెద్ద లిస్ట్ ఉండవచ్చు, ఆలోచన ద్వారా కానీ, మాటల ద్వారా కానీ, క్రియల ద్వారా కానీ ఎన్నో పాపాలు చేశాం. ఒక లిస్ట్ ఉంది అనమాట. ఆ లిస్ట్ అంతా కూడా ఇప్పుడు మనం చూసినట్లయితే యేసుక్రీస్తు సిలువలో మరణించినప్పుడు దాన్ని క్యాన్సిల్ చేశామన్నమాట. అంటే దానికి అర్థం అది నా కొరకు అనమాట, యేసే మరణం మీ కొరకు అనమాట. అందుకొరకు మీరు పుట్టినప్పటి నుండి ఇప్పుడు ఆలోచన, మాటలు, క్రియలు ద్వారా చేస్తున్న ప్రతి పాపాలు, యేసే నా పాపాలు క్షమించు, నా కొరకు యేసే మీరు ప్రాణం పెట్టాం, నేను నమ్ముతున్నా, యేసే మీ రక్తం ద్వారా నన్ను కడుగుము, నా పాపం యేసే క్షమించుమని. ఎంత ఘోరమైన పాపి. దానికి ముందు మనం చూస్తుంటే ఆయన ఒకవేళ మర్డర్గా ఉండవచ్చు, లేదంటే వ్యభిచారం అని పాపం చేస్తున్న వ్యక్తి ఉండవచ్చు, లేదంటే ఘోరమైన పాపాలు, మాటల ద్వారా ఇద్దరు దూషించుకోవడం కానీ, దొంగతనం, రకరకాల పాపాలు ఉంది కదా. ఆ పాపాలు చేసుకొని బ్రదైన వ్యక్తి కావచ్చు. కానీ సత్య సువార్త, ప్రేమ సువార్త, యేసుక్రీస్తు సిలువ మరణం, ఆ ప్రియులారా సత్య సువార్త విని యేసే మీరు నా కొరకు అని ఒక పాపి చెప్పినప్పుడు, యేసే నా పాపాలంతా క్షమించుము, మీ రక్తం ద్వారా కడుగుము, నన్ను శుద్ధి చేయమని ఒక పాపి ప్రియులారా దేవునితో మాట్లాడుతున్నప్పుడు ఆ క్షణమే, ఆ సెకండ్ దేవుడు యేసే తన రక్తం ద్వారా తన పాపాలంతా కూడా క్షమిస్తాయన్నమాట. రక్తం ద్వారా కడిగి ఆ వ్యక్తిను శుద్ధి చేస్తాడు. ఇప్పుడు అదే మన జీవితంలో దేవుడు అనుగ్రహించామన్నమాట. అందుకొరకు బైబిల్లో రాయబడింది, మన పాపాలంతా కూడా దెన్ గాడ్ మేడ్ యూ అలైవ్ విత్ క్రైస్ట్ ఫర్ హీ ఫోర్గేవ్ ఆల్ అవర్ సిన్స్. చూడండి, హీ అంటే జీసస్ ఫోర్గేవ్ ఆల్ అవర్ సిన్స్, అంటే ప్రతి పాపాలను కూడా క్షమించామన్నమాట. ఇంకా ఒక్కటి కూడా బ్యాలెన్స్ అలా పెట్టలేదు దేవుడు. మనం కొన్ని విషయంలో బ్యాలెన్స్ కొని పెడతారు, కానీ దేవుడు ఇప్పుడు ఇలా ఈ విషయంలో మనం చూసినట్లయితే పూర్తిగా క్షమించామన్నమాట. పూర్తిగా గొప్ప పాపం తర్వాత నేను క్షమిస్తాను, మీరు మందిరంలో వచ్చిన తర్వాత క్షమిస్తాను, లేదంటే కానుక ఇచ్చిన తర్వాత క్షమిస్తాను, లేదంటే నేను మీరు క్రీస్తు గురించి నా గురించి మీరు అందరికి చెప్పు అప్పుడు క్షమిస్తామని అలాగే దేవుడు చేయలేదన్నమాట. పూర్తిగా క్షమించేస్తామన్నమాట, పూర్తిగా. అందుకు అది ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. హీ ఫోర్గేవ్ ఆల్ అవర్ సిన్స్. జీసస్ తండ్రి దేవుడు యేసుక్రీస్తు ద్వారా మనం పూర్తి పాపం క్షమించామన్నమాట. అందుకొరకు దాని నుండి ఒక విషయం మనం నేర్చుకోవాలి. దేవుని కుమార్తె ఉన్న మనం కూడా మనతో ఇద్దరితో కూడా మనం పూర్తిగా క్షమించుకోవాలి. కొంత కూడా మనం పెట్టవద్దనమాట. కోపం కానీ
కొద్దిగా పెట్టవద్దు, ఇంకా బ్యాలెన్స్ కొద్దిగా కానీ, కోపం కానీ, పగ కానీ, లేదంటే చెడు కానీ కొద్దిగా పెట్టవద్దు అని దేవుడు కోరుతుంది. ఒక్కవేళ కొందరు నిర్లక్ష్యం చేసుకొని ఉంటే మనకే నష్టం. మనం ఇద్దరితో కోపం పెట్టుకొని ఉంటే, పగ పెట్టుకొని ఉంటే, చేదు మన హృదయంలో పెట్టుకొని ఉంటే ప్రియులారా, మనకు ఎవరైతే అలాగ పెడతారో వారికి నష్టం జరగడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కోపం బైబిల్లో రాయబడింది, కోపపడుడి గాని సూర్యుడు అస్తమించే వరకు, అంటే దానికి ముందు దాన్ని తీసివేయాలి, లేదు అంటే సాతానుకు చోటు దొరుకుతుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా సాతానుకు మనం చోటు పోదు. మన హృదయంలో కోపం, మీరు స్వయం సెల్ఫ్ యాంగర్, మీతో కోపం పెట్టినప్పుడు కూడా సాతానుకు చోటు దొరకడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మీరు కొన్నిసారి కొందరు అనుకున్నారేమో, నేను ఎవరితో కూడా నాకు క్షమించడానికి లేదు, నేను మంచిగా ఉంది కదా అని అనుకున్నారు కొందరు. స్వయం కోపం పెట్టుకొని. కాబట్టి ఇప్పుడు ఇల్లరా, మీతో కూడా మీరు కోపం పెట్టవద్దు. ఎందుకంటే మీరు దేవుడు నిర్మించిన వ్యక్తి అనమాట. దేవుడు మిమ్మల్ని నిర్మించాము, దేవుని యొక్క ప్రణాళికలో ఉన్న వ్యక్తి, దేవుడు మిమ్మల్ని అద్భుతంగా నిర్మించామన్నమాట. కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్నామన్నమాట. దేవుడు యేసే మీ కొరకు ప్రాణం పెట్టామన్నమాట, అంతగా ప్రేమిస్తున్నామన్నమాట. కాబట్టి అందుకొరకే నిన్ను నువ్వు ప్రేమించాలి. ఎందుకంటే ఫస్ట్ బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, పరిశుద్ధాత్మ సహాయం వల్ల దేవుని ప్రేమించాలి, అలాగే నిన్ను నువ్వు ప్రేమించాలి. అంటే మీరు పరిస్థితి ఎలా ఉంది? నిన్ను నువ్వు ప్రేమిస్తున్నావా? సెల్ఫ్ యాంగర్ తో నిన్ను నువ్వు ప్రేమించలేని పరిస్థితులు ఉంటాయి, మార్పునసు పొందాలి అనమాట. కాబట్టి దేవునితో మనం కోపం పెట్టవద్దు, నీతో నువ్వు కోపం పెట్టవద్దు, ఇద్దరితో కూడా దేశం కోపం పెట్టుకొని, పగ పెట్టుకొని ఉండవద్దు అనమాట. అంటే ఈ 3 ఏరియాలో మనం దేవుని చిత్తంలోనికి రావాలి. 3 ఏరియాలో. కాబట్టి దేవునితో మనం కోపం పెట్టవద్దు, అలాగే మనతో సెల్ఫ్ యాంగర్ పెట్టవద్దు అనమాట. ఇద్దరితో కూడా పెట్టవద్దు. ఇప్పుడు సెల్ఫ్ యాంగర్ ఉండే, స్వయ కోపం ఉండే, దానికి అంటే వారి ఒక మాటలు మనకు అర్థమైపోతాయి. నాకు ఇంకా బ్రతకడం అవసరం లేదు, నన్ను ఇప్పుడు పురువా తీసుకొని వెళ్ళము, నాకు ఇంకా మరణించిన సరిపోతుంది, ఇలాంటి పదాలు వస్తున్నంటే వారిలో సెల్ఫ్ యాంగర్ ఉన్నట్టే. కాబట్టి మన స్వయంగా మనతో మనం క్షమించాలి. ఎందుకంటే దేవుడు మనల్ని నిర్మించాం కాబట్టి దేవునికి ఒక గొప్ప ప్రణాళిక మీ గురించి ఉంది అనమాట. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తున్న కాబట్టి మీరు కూడా మిమ్మల్ని ప్రేమించాలి. లేదు ఇంకా పరిశుద్ధాత్మతో నింపబడి, వాక్యతో నింపబడి ఇద్దరిని కూడా ప్రేమించాలి. యేసు చెప్పారు, శత్రువును కూడా ప్రేమించాలి. అంటే ఎవరైతే ఒకవేళ బై మిస్టేక్ మిమ్మల్ని గాయపరిచిన వారు, తిట్టిన వారు, మీకు ఎదురు అబద్ధాలు చెప్తున్న వారు, సత్యాలు తెలియకుండా మీరు ఆశీర్వాదం పొందకుండా కొందరును దెయ్యాలు వాడుతున్నారేమో, వారితో అంతా క్షమించాలి అనమాట. ఎందుకంటే బైబిల్ మనకు నేర్పిస్తుంది వారిని ప్రేమించాలి. ఎందుకంటే బైబిల్ నేర్పిస్తుంది మన అసలైన మన శత్రువు డెవిల్ అనమాట, లేదంటే సాతాన్, ఈవిల్ స్పిరిట్, సాతాన్ అనమాట. కాబట్టి ప్రజలతో ప్రియులారా క్షమించే హృదయం దేవుడు మనకు దయచేయనక. కాబట్టి దేవుడు ప్రియులారా మనం చూస్తున్న శిలువ మరణం ద్వారా ప్రియులారా దేవుడు యేసుక్రీస్తు జీవం గల దేవుడు మన పాపాలంతా క్షమించామన్నమాట. కాబట్టి గతకాలంలో మనం చేస్తున్న పాపాల గురించి ఇంకా బాధపడాల్సిన అవసరం లేదు. ఒకసారి మనం ఒప్పుకుండా చాలు, యేసయ్య ఆలోచన ద్వారా, మాటల ద్వారా, క్రియల ద్వారా చేస్తున్న పాపాలు క్షమించుమని హృదయపూర్తిగా ప్రియులార ప్రభుత్వం మనం చెప్పిన చాలు, తప్పకుండా దేవుడు క్షమిస్తాడు. హీ ఫోర్గేవ్ ఆల్ అవర్ సిన్స్. కాబట్టి మనం కూడా అదే మెథడ్ ఫాలో చేయాలి. యేసుక్రీస్తులో కలిగిన మనం కూడా ఇద్దరితో క్షమించలేదు అంటే ఏమవుతుంది? చెత్త మన హృదయంలో ఉండడానికి అవకాశం, చెత్తలు అంటే అనవసరమైన కొన్ని విషయాలు మన ప్రాణంలో, హృదయంలో ఉండడానికి అవకాశం ఉంది. దానివల్ల ఏమవుతుంది? ఆ చెత్తల వల్లనే మన జీవితం నాశనం చేయడానికి దయ్యాలు దాన్ని వాడతాయి అనమాట. అందుకొరకు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు. మీ హృదయం జాగ్రత్తగా కాపాడుకోవాలని బైబిల్ నేర్పిస్తుంది. మీ హృదయం మీరు కాపాడుకోవాలి. ఇద్దరి హృదయం మనం కాపాడుకోలే, దేవుని చేతిలో ఉంది, వారి చేతిలో ఉంది. ఇప్పుడు నా హృదయం నాకు కాపాడుకోవచ్చు అనమాట. ప్రార్థన ద్వారా, యేసు రక్తం, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ సహాయం అని, అది కూడా దేవుని సహాయం మనకు అవసరం. అందుకొరకు బైబిల్ మనకు నేర్పిస్తుంది వాక్యంతో నింపుకోవాలి. వాక్యం మన హృదయంలో నింపుకోవాలి. మనం వాక్యం చదువుతున్నప్పుడు ప్రియులారా వాక్యం మన హృదయంలోనికి వెళుతున్నాం అనమాట. మనం వినడం ద్వారా, కన్నుల ద్వారా అంతా కూడా ఆ మెసేజ్ మనం హృదయంలోనికి, ఆత్మలోనికి వెళ్ళాలి అనమాట. అలాగే మన ఆత్మ అంతా కూడా, హృదయం అంతా కూడా దేవుని వాక్యంతో సమృద్ధి నింపుకోవాలి. హల్లెలూయా.
అది ప్రతిరోజు మనం పరిశుద్ధాత్మ వలన చేసుకోవాలి, నింపుకోవాలన్నమాట. వాక్యం మనం బోధించుకోవాలి, సమర్థి బోధించుకోవాలి. సమర్థి బోధించినప్పుడు ఎంత అనుభవించినప్పుడు అంత మేలు అనమాట. ఆత్మలో, ఆత్మీయంగా, మానసికంగా, శారీరకంగా, ఫైనాన్షియల్, రిలేషన్షిప్ అన్ని ఏరియాలో దాని యొక్క మేలు మనం యేసునామములో అనుభవిస్తే అనమాట. అన్ని ఏరియాలో వాక్యంతో మన అది కూడా ప్రత్యేకమైన ప్రాముఖ్యమైన విషయం. వాక్యం భవించినప్పుడు కూడా పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం భవించాలన్నమాట. అప్పుడు వాక్యం జీవము ఆత్మలాగా మార్చబడతాయి. లేదంటే మన సొంత బుద్ధిలో ఆధారపడి బైబిల్ గ్రంథం మనం చదవడం వలన, నేర్చుకోవడం వలన ఏమవుతుంది, అదంతా మన బుద్ధిలో ఉండడానికి అవకాశం ఉంది. జీవము ఆత్మ అలాగా మార్చబడలేని పరిస్థితి రావడానికి అవకాశం ఉంది. కాబట్టి వాక్యం జీవము ఆత్మ అలాగా మార్చబడాలి. ఆ వాక్యమే మనకు సహాయపడతాయి. వాక్యం మనలో జీవము ఆత్మ అలాగా మార్చబడిన వాక్యాలు భయపడకము, తేలపడకము. వాక్యం భయం వేసినప్పుడు ఆ వాక్యం వెనల్ని లేచి వచ్చి భయాన్ని ఆపుతాయి అనమాట. కాబట్టి టెన్షన్ వచ్చి అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా దేని గురించి చింతించకండి. ఆ వాక్యం మన ఆత్మలో జీవం ఆత్మలాగా ఉండే ఆ వాక్యం ఆ తగిన సమయంలో లేచి వచ్చి ఆ టెన్షన్ రాకుండా మనల్ని కాపాడుతాయి అనమాట. హల్లెలూయా. నేను పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధంగా ఉండాలని వాక్యం మన ఆత్మలో జీవం ఆత్మలాగా ఉంటే పాపం చేయడానికి అలాడిన వాతావరణాలు, అలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా పాపం చేయకుండా ఆ వాక్యం మనల్ని కాపాడుతాయి అనమాట. ఆ వాక్యం మనల్ని కాపాడతాయి. మన ఆత్మ నుండి వాక్యం లేచి వస్తుంది అనమాట. అది మన ప్రాణంలో ప్రభావం చేస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా వాక్యం మనలో జీవము ఆత్మలాగా మార్చబడడం చాలా ప్రాముఖ్యం. ఇంకా వాక్యం మనలో జీవము ఆత్మలాగా మార్చబడి ఉంటే ఆ వాక్యాన్ని సాతాను ఎత్తుకొని పోలేదు అని బైబిల్ మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనలో జీవము ఆత్మలాగా మార్చబడలేని వాక్యాలు సాతాన్ హృదయం నుండి ఎత్తుకొని పోయినట్టు కూడా మత్తయి సువార్త 13 అధ్యాయంలో ప్రియులారా మనం చూడవచ్చు. అంటే మరి వాక్యం మన జీవము ఆత్మలాగా మార్చబడాలి. ఆ వాక్యం మనం ఇన్నర్ మ్యాన్ భక్త జన్మించిన మన ఆత్మలో ఉన్నప్పుడు సాతాను ఏమి చేయడానికి అది ఎత్తుకొని పోలేదన్నమాట. సాధ్యం కాదు. ఎందుకంటే ఇంకా ఒక విషయం కూడా ప్రియులారా మనం చూస్తుంటే జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు. కాబట్టి మన ఆత్మలో జీవము ఆత్మలాగా మార్చబడిన వాక్యాన్ని సాతాన్ ఎత్తుకొని పోలేదు, 100% ఎత్తుకొని పోలేదు అనమాట. కాబట్టి వాక్యం ప్రియులారా మనం పరిశుద్ధాత్మలో ఆధారపడి వినాలి, చదవాలి, ధ్యానించాలి, భూంచుకోవాలి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సరే, ఇక్కడ ప్రియులారా మనం చూస్తున్నాము కొలొస్సీ రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ప్రియులారా మనం చూస్తున్నాము. He cancelled 14వ వచనం. He cancelled the record of the charges against us and took it away by nailing it to the cross. ఇప్పుడు నాకు మీకు ఉదయంగా సాతాను ఇలాగ చూపిస్తాడనమాట. నీవు పలానా పాపం చేస్తాడు, ఇలాగే చూపిస్తారనమాట. ఇంత ఆరోపణ చేస్తాడు. కాబట్టి ప్రకటన గ్రంథం 12వ అధ్యాయంలో 11వ అధ్యాయంలో రాయబడింది. సాతాను సహోదరికి వ్యతిరేకంగా నిందారోపణ చేస్తారనమాట. కాబట్టి దానిను ఆ పరిశుద్ధులు ఎలాగ చేశారని బైబిల్లో రాయబడింది. యేసుక్రీస్తు రక్తం చేత, అలాగే వారు ఒక సాక్ష్యాన్ని బట్టి కూడా జయించినట్టు ప్రియులారా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. వారు ప్రాణాన్ని ప్రేమించలేదని రాయబడింది. అంటే ప్రాణం కంటే ప్రభువును ప్రేమించామన్నమాట. ప్రాణం కంటే ప్రభువును ప్రేమించారు అంటే దానికి అర్థం ప్రియులారా మనం ఈ సాతాను యొక్క తొందరలు మనం జయించాలంటే ప్రాణం కంటే ప్రభువును ప్రేమించే ఆ యొక్క డెడికేషన్ లైఫ్ ఉండాలి అన్నమాట. ప్రాణం కంటే ప్రభువును ప్రేమించాలి. ఒకవేళ మనం దేవుని ఇప్పుడు పొందిన మన ప్రాణం కంటే ప్రభువును ప్రేమించలేదు అంటే సాతాన్ ఆ ప్రాణభయం తీసుకొని అక్కడే పని చేస్తుంది అనమాట. అందుకొరకు ప్రియులారా మనం సమర్పణం, డెడికేషన్ 100% ఉండే అంత మంచిది అనమాట. యేసుక్రీస్తు చేతిలో మనల్ని ఆత్మ ప్రాణ శరీర పూర్తిగా మనం అవైపు ఉండే 100% మన ప్రభు మనల్ని కాపాడుతాడనమాట. 100% ప్రభు తన జీవనంతో, మహిమతో, వాక్యంతో నింపి ప్రసన్నతతో మనల్ని కాపాడుతాయి అనమాట. హల్లెలూయా. కాబట్టి పూర్తి ఇవ్వాలి అనమాట. ఇప్పుడు మీరు ప్రాణ భయం ఇప్పుడు కూడా ఉండే ప్రాణం ప్రభు చేతుల్లో ఇవ్వండి, అంతే. బై ఫెయిత్ ఇవ్వండి. అందుకొరగా బైబిల్లో రాయబడింది కదా, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనంలో 2వ వచనంలో రాయబడింది. మన సజీవ యాగంగా మనను సమర్పించాలంటే మనం చేయాలి అనమాట. మనం దేవునికి ఇవ్వాలి. మనల్ని దేవుడు యేసుక్రీస్తును మనకు అనుగ్రహించాం కదా, యేసుక్రీస్తు మన కొరకు ప్రాణం పెట్టాం కదా, మనం కూడా పూర్తిగా దేవునికి ఇవ్వాలి. కాబట్టి ఎక్కువ బుద్ధి, జ్ఞానం కలిసి సొంత బుద్ధి, సొంత జ్ఞానం, సొంత శక్తి ఎక్కువ కలిగిన వారు నేనే బ్రతుకుదామని ప్రభువుకు పూర్తి ఇవ్వలేదన్నమాట. అక్కడే ఫెయిల్ అయిపోవడానికి, చాలా బుద్ధి కలిగిన వారు ఎక్కువ అక్కడే ఫెయిల్ అయిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం పూర్తిగా ప్రియులారా ప్రభు చేతుల్లో సమర్పించుకోవడమే మనకు మంచిది. ఎందుకంటే మనం శత్రువు
మనుషులు కాదు, సాతాన్ అన్నమాట. కాబట్టి మనల్ని కాపాడడానికి ఈ శత్రుడైన సాతాన్ నుండి ప్రియులారా మనల్ని కాపాడడానికి శక్తి కలిగిన వాడు ఎవరంటే సాతాను శిలువ మరణం ద్వారా ఓడించి జయం పొందిన నజరుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు మాత్రమే ఇస్తుంది. అందుకొరకు దేవుడు నాతో కూడా ఒక మాట చెప్పారు. దేవుడు నన్ను పిలిచినప్పుడు దేవుడు ఒక మాట చెప్పారు అనమాట. నీవు కొన్ని విషయాలు వద్దు అంటే చేయవద్దు, ఆ విషయం కూడా గురించి ప్రభు మాట్లాడారు. తర్వాత చేయాల్సిన విషయం మాట్లాడారు. ఏంటిదంటే నువ్వు చెట్టు నాటాలి, సాతాన్ నిన్ను ముట్టలేదు. చెట్టు అంటే పిల్లరా అంటే క్రిస్తువును నాటాలి. సాతాన్ ముట్టలేని చెట్టు అంటే అది ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. జీవవర్షం అంటే ప్రభువైన యేసుక్రీస్తు అనమాట. క్రిస్తువును మన హృదయంలో నాటాలి. అలాంటి వ్యక్తులను సాతాన్ ముట్టలేదనమాట. కాబట్టి సువార్తను రక్షణ పొందిన ప్రియులారా మనం అందరం క్రిస్తువును మనం ఆత్మలో మన హృదయంలో నాటామన్నమాట. కాబట్టి ఆ చెట్టు ఎదుగుతున్నాం అనమాట. ఆ క్రిస్తు మనలో అనుదినం ఎదుగుతున్నాం అనమాట. ఇప్పుడు 100% సాతాన్ను జయించిన క్రిస్తు పరిశుద్ధాత్మ వలన మనలో పుట్టామని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఆనందం అంటే ఓటం లేదనమాట. కాబట్టి క్రిస్తుతో కలిసి బ్రతున్న వారికి, పరిశుద్ధాత్మతో కలిసి బ్రతున్న వారికి, ఆత్మబలంతో బ్రతున్న వారికి ఓటం లేదు. ఎందుకంటే జయించిన క్రిస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చామన్నమాట. ఇంకా ఓటం లేదు. మన కొన్నిసారి జయం ఓటం గురించి మనం చూసినట్లయితే మనుషుల గురించి మనం చూసినట్లయితే మనుషులు కొన్నిసారి జయిస్తారు, కొన్నిసారి ఓడిపోతారు కొన్ని విషయాలు. కానీ స్పిరిచువల్ గా ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు విషయంలో మాత్రం మనం చూసినట్లయితే అలా కాదు. అంటే ఆల్రెడీ జయించామన్నమాట. ఇంకా ఓటమే లేదు అనమాట. ఓటం లేదు, జయం మాత్రమే, ఓన్లీ జయం. కాబట్టి అందువరకు ఇప్పుడు ఇలా క్రిస్తు మనలో ఉండే మనకు జయం అనమాట. జయం అంతే, ఓటమే లేదు. దేవునికి స్తోత్రం. అందువరకు మన క్రిస్తుతో కలిసి బ్రతకాలి. కాబట్టి ఇప్పుడు ఇలారా మనం గాని మన వారు గాని ఓడిపోకుండా అంటే పాపంలో పడి ప్రియులారా మన అపజయం పొందకుండా, లేదంటే లోగాశలో పడి అపజయం పొందకుండా, లేదంటే సాతాను ఒక తంత్రాలు పడి అపజయం పొందకుండా బ్రతకాలి అని ఎవరైనా కోరిక కలిగిన వారు ఉంటే దయచేసి వారు సత్య సువార్త, ప్రేమ సువార్త, యేసుక్రీస్తు గొర్రెపులైన యేసుక్రీస్తు జీవంగా ప్రభువును ఆహ్వానించాలి, హృదయంలోనికి ఆహ్వానించాలి, హృదయంలో చోటు ఇవ్వాలి, ఆత్మలో చోటు ఇవ్వాలి అనమాట. కాబట్టి అలా ఉండే ప్రియులరా సాతాను అలాంటి వ్యక్తులను ముట్టలేదు. కాబట్టి యేసుక్రీస్తువును మనం కలిగి ఉండాలి, యేసుక్రీస్తు మనలో ఎదగాలి. బైబిల్ అంతా మనకు నేర్పిస్తుంది. యేసుక్రీస్తుని మనం ధరించుకోవాలి. యేసుక్రీస్తు మనలో పుట్టాలి, యేసుక్రీస్తు మనం జన్మించాలి. అదే రక్షణలో తర్వాత మనం ఎదగాలి, క్రిస్తు మనలో ఎదగాలి. ఆ క్రిస్తుని మనం ధరించుకోవాలి. పరిశుద్ధాత్మ నింపబడి, వాక్యత నింపబడి అలా బ్రతున్న అంతకాలం ఏ సాతాను మనల్ని ప్రియులారా ముట్టలేదు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి 15వ ఒకసారి చదవండి. కొలొస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 15వ. దాన్ని దేవుడు వ్రాతపూర్వకమైన ఆజ్ఞ వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను నుండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మిమ్మల్ని జీవింపజేసాను. కాబట్టి చూడండి, శిలువ మరణం ద్వారా సాతాను సంపూర్ణంగా ఓడించాము. అది మాత్రం కాకుండా మనకు వ్యతిరేకమైన ప్రతి రాయబడిన రైటింగ్స్ యేసు రక్తం ద్వారా దేవుడు తీసివేశామన్నమాట. అందుకొరకు యేసు రక్తం ద్వారా కడుగబడిన, యేసు రక్తం ద్వారా కొనబడిన వారికి వ్యతిరేకంగా మనం మాట్లాడవద్దు, డేంజర్ అనమాట. ఎందుకంటే ఆల్రెడీ దేవుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మ తెలియగా దేవుడు లేదంటే పరలోక కోర్టు వారి కేసు తీసివేశామన్నమాట. రక్తం ద్వారా దేవుడు వారు పాపాలు దేవుడు తుడిచివేశారు, క్షమించామన్నమాట. అందుకొరకు పాప క్షమాపణ పొందిన వ్యక్తికు వ్యతిరేకంగా ప్రియులారా మనం నిలబడవద్దు. నిలబడి ఉండే కేసు మనకు వ్యతిరేకంగా వస్తాయి అనమాట. అందుకొరకు ఇప్పుడు ఇలా మనం దేవుడు ప్రత్యేకంగా యేసు రక్తం చేత కొనబడిన వ్యక్తులకు వ్యతిరేకంగా మనం దయచేసి నోరు విప్పకుండా బ్రతకడం నాకు క్షేమం, మనకు అందరికీ క్షేమం అనమాట. హల్లెలూయా. ఇప్పుడు కొన్నిసారి మనం తెలిసి కానీ తెలియక లేదంటే కొందరు గుంపు అలాగే మాట్లాడుతున్న గుంపు ఉండవచ్చు. వారి నుండి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. లేదంటే మనం కూడా పాపంలో పడడానికి అవకాశం ఉంది, పరిశుద్ధాత్మను దుఃఖపరచడానికి అవకాశం ఉంది. పరిశుద్ధాత్మ సహాయం లేదంటే మనం ఆత్మీయురాలుగా జయంతో బ్రతకలేదు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా మనం 4 జాగ్రత్త ఉండాలి. దృష్టి గుంపులు మనం ఉండవద్దు.
దేవుడి ప్రత్యేకంగా ఈ కాలంలో మనం అది ఎక్కువగా చూస్తున్నాము. అది సాతాను ఒక తొందరం అని కూడా మనం అర్థం చేసుకోవాలి. ఎవరైతే ఇద్దరిని దూషిస్తారో వారు బలహీన పరచబడతాయి. ఎప్పుడైతే మన ఇద్దరు అంటే ప్రత్యేకంగా దేవుడు లేదంటే దేవుని పిల్లలను దూషిస్తారో వారు సాతాను మనలో ఆహ్వానించటం అవుతాయి అనమాట, ఇన్వైట్ చేస్తుంటా అవుతాయి అనమాట. అంటే సాతానుకు దారి ఓపెన్ చేస్తుంటా అవుతాయి. మనం అది హృదయంలో ఆలోచన వస్తుంది కాబట్టి మనం దాన్ని చెరబట్టుకోవాలి. కొన్ని ఆలోచన వస్తుంది, కొన్ని కోపం వస్తాయేమో, కానీ దాన్ని వెంటనే చెరపట్టుకోవాలన్నమాట దేవునికి ఇష్టం. కాబట్టి మన మాటల ద్వారా కానీ క్రియల ద్వారా కానీ ఏ ఒక్క దేవుని కుమారుడు కానీ కుమార్తెకు వ్యతిరేకంగా ఉన్న విషయాలు ప్రత్యేకంగా మనం చేయవద్దనమాట. ఒకవేళ మనం చేస్తున్నప్పుడు మన దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నాం అనమాట. అది మనం చూస్తున్నాము అపోస్తలుల గారి 9వ అధ్యాయంలో మనం చూస్తున్నాము. సౌలు పౌలుగా మార్చబడిన సౌలు మన ముందు ప్రభువును తెలుసుకోక ముందు ప్రియుల సంఘాన్ని పాడు చేసుకొని ఎన్నో సంఘాన్ని పాడు చేస్తుంటే మనం చూస్తున్నాం. కానీ దేవుడు అడుగుతున్నారు అనమాట. తర్వాత మనం చూస్తున్నాము దమస్కస్ ఆ దారిలో ప్రయాణం చేసినప్పుడు దేవుడు దర్శించిన తర్వాత అంటే అప్పుడు దేవుడు మాట్లాడతారు. ఆమె దేవులతో అడుగుతారు, సౌలు అడుగుతారు, నీవు ఎవరు అని అడిగినప్పుడు నీవు హింసిస్తున్న యేసు అని చెప్తారనమాట. కాబట్టి ఇప్పుడు మన దేవుని బిడ్డలను వ్యతిరేకంగా మనం మాట్లాడుతున్నప్పుడు లేదంటే వారికి వ్యతిరేకంగా ఏదైనా పనులు మనం చేస్తున్న వారు ఉంటే మనం యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా పనులు చేస్తున్నాం అనమాట. యేసుక్రీస్తును ఇంకా మనం గాయపరిచినట్టు అనమాట. ఇప్పుడు అలాగే ఉన్న గుంపులో ప్రియులారా దయచేసి మనం ఉండవద్దు, అది మనకు క్షేమం కాదనమాట. కానీ మనం ఏం చేయాలి? దేవుని బిడ్డలకు సహాయం చేసేవారు ఉండాలి, వారి కొరకు ప్రార్థన చేసేవారు ఉండాలి, వారు మనం దీవించేవారు ఉండాలి. ఒక క్లాస్ వీరుండే నేను మన వంతు ఏదైనా సహాయం చేసేవారు ఉండాలి. కానీ మనం దీవించే వారు ఉండడం వలన మనం ఇంకా దీవించబడతాయి. కానీ వారికి వ్యతిరేకంగా శాప మాటలు దేశ ప్రియులారా మనం పలుకోవద్దు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి, ఆల్రెడీ శిలోమరం ద్వారా సాతాను దేవుడు పూర్తిగా ఓడించాము. ఆ ఓడించిన తెలుసు ప్రియులారా సువార్త రక్షణ పొందిన నాలో మీలో నివాసం చేస్తున్నామని సత్యం మనం ధ్యానించుకోవాలి, నిరంతరం మనం ధ్యానించుకోవాలి, అది మనం ఒప్పుకోవాలి. ట్రూత్ అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా లూకాసు వార్త 10వ అధ్యాయము 19 మనం చూసినట్టే పాంబులను తేళ్లను శత్రువుల మందటి మీద తొక్కడానికి దేవుడు యేసుక్రీస్తు అధికారం అనుగ్రహించాను. అది ఏది మీకు హాని చేయలేదని ప్రభు చెప్పామన్నమాట. భూమిలో ఉన్నప్పుడు అంటే శిలువ మరణానికి ముందు చెప్పామన్నమాట. కాబట్టి శిలువ మరణానికి ముందు కూడా మనం చూసినది యేసుక్రీస్తుకు అయితే అధికారం ఉంది అనమాట. యేసుక్రీస్తుకు అధికారం ఉంది. దేవునికి స్తోత్రం. ఎందుకంటే యేసుక్రీస్తు మనిషి వెచ్చం అయినప్పుడు కూడా దేవుడు కూడా అనమాట. కాబట్టి ఆ అధికారం యేసుక్రీస్తు శిష్యులకు అనుగ్రహించుంటూ ప్రియులారా స్పెషల్ అధికారం అనుగ్రహించుంటూ మత్తయి సువార్త ప్రియుల 10వ అధ్యాయం కానీ లూకా సువార్త 9వ అధ్యాయంలో కూడా ప్రియులారు మనం చూడవచ్చు. దేవునికి స్తోత్రం. అయినప్పుడు కూడా ప్రియులారు మనం చూస్తున్నట్లయితే మొదటి యోహాను 3వ అధ్యాయం 19 అది కూడా ఆ వాక్యం కూడా చదువుతాను. ఆ వాక్యంలో ప్రియులారు రాయబడింది, సాతాను ముట్టలేదు అని రాయబడింది. అంటే శిలువ మరణం ద్వారా యేసుక్రీస్తు సాతాను జయించామన్నమాట. జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నా కాబట్టి మన కొత్తగా జన్మించిన మన ఆత్మను లేదంటే మనల్ని సాతాన్ ముట్టలేదు. మా వాక్యం కూడా చదువుతారు. మొదటి యోహాను 5వ అధ్యాయం 18-19. దేవుని మూలముగా పుట్టిని ఉన్న వాడెవడును పాపము చేయడని ఎరుగుదుము. దేవుని మూలముగా పుట్టినవాడు తన్ను భద్రము చేసుకును గనుక దుష్టుడు వాణ్ణి ముట్టడు. ఆమేన్. చూడండి, దుష్టుడు ముట్టలేదు. ఎందుకంటే జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నా కాబట్టి మనల్ని మన ఆత్మను లేదంటే మనల్ని సాతాను ముట్టలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి we know that God's children do not make a practice of sinning, for God's son holds us securely and the evil one cannot touch them. Evil one అంటే దుష్టుడు, డెవిల్ లేదంటే సాతాను ముట్టలేదన్నమాట. ఎందుకు? జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో ఉన్నాడు. ఇప్పుడు అది మనం నమ్మాలి. మనలో వచ్చిన యేసుక్రీస్తు 100% సాతాను జయించిన క్రీస్తు అని సత్యం ప్రియులను మనం అర్థం చేసుకోవాలి. కన్యక మరియలో పరిశుద్ధాత్మ వలన పుట్టినప్పుడు ఆ యేసుక్రీస్తు ప్రియుల పుట్టాము. కానీ మనం చూసిన యేసుక్రీస్తు తన బ్రతుకు ద్వారా సాతాను జయించుకొని వచ్చి శిలువ మరణం ద్వారా పూర్తిగా సాతాను జయించామన్నమాట. కాబట్టి మనలో వచ్చిన క్రీస్తు ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. 100% సాతాను ఓడించి పూర్తిగా జయం పొందిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో వచ్చామన్నమాట, మనలో పుట్టే. కాబట్టి మనం ఎంతగా ఆనందించాలి. ఇప్పుడు బెత్లెహేములో యేసుక్రీస్తు పుట్టినప్పుడు అప్పుడే ఆనందం అనమాట. దేవునికి స్తోత్రం. అదొక ఆనందం. అయినప్పుడే
పూర్తి సాతాను జయించిన క్రీస్తు పరిశుద్ధాత్మ వలన మనలో పుట్టడం అంటే ఇంకా మనం ఆనందించుకోవాలన్నమాట. ఇంకా ఓటం లేదనమాట. ఇప్పుడు క్రిస్తువుని కలిగిన వారికి, క్రిస్తుతో బ్రతున్న వారికి యేసునామములో వారు ఓడిపోలేదు, ఓటం లేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మన క్రిస్తువుని ప్రేమించుకొని దేవుని యొక్క స్వరమిని పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి అనుదినం ముందు మేము బ్రతికినట్టు జీవం గల దేవుడు కృప అనుగ్రహించినాక అప్పుడు మన జయంతోనే బ్రతుకుతుంది. ఇప్పుడు మనం చూస్తాం అనేకులు పాపములో గాని, పాపం ద్వారా గాని ప్రియుల పాపానికి బానిసలుగా, లేదంటే యోగాసలకు బానిసలుగా, లేదంటే సాతాను తంత్రాలు వలన అనేకులు ఓడిపోయిన స్థాయిలో ఉన్నారు. ఇప్పుడు వారిని అందరినీ కూడా ప్రియులరా దేవుడు ఆహ్వానిస్తున్నాం అనమాట. ప్రభు ఆహ్వానిస్తున్నాం. అంటే అందరం ప్రభు దగ్గర వచ్చి ఉండే ప్రభు ఈ జయం వారు కూడా అనుగ్రహిస్తాడనమాట. యేసుక్రీస్తు శిలువ మరణం ద్వారా పొందిన జయం ప్రతి ఒక్క వ్యక్తి కూడా జయం అనుభవించాలని ప్రియుల దేవుడు కోరుతుంది. కాబట్టి దానికి ఒకటి మార్గం, ఓన్లీ సువార్త నమ్మాలన్నమాట. సువార్త వినాలి, సువార్త నమ్మాలన్నమాట. యేసయ్య నా కొరకు కూడా సెలవులో ప్రాణం పెట్టామని సత్యం. యేసయ్య 2000 సంవత్సరాల క్రితమే ప్రియులరా పుట్టామని, 33 సంవత్సరం బ్రతికామని, సెలవులో ప్రాణం పెట్టామని, సాతాన్ని జయించామని, సమాధి నుండి తిరిగి లేచామని, ఆ జయించిన క్రిస్తును ఎవరైతే ఆహ్వానిస్తారో వారికి జయం ఉంది అనమాట. కాబట్టి ఆ క్రిస్తు ప్రియులారా దేవుని మహాకృపను బట్టి నాలో మీలో వచ్చిన కాబట్టి మనం ధన్యులం. కాబట్టి జయించిన క్రిస్తుతో ప్రియులరా పరిశుద్ధాత్మలో ఆధారపడి మనం ముందుకు వెళదాం. అందుకొరకు జయించిన క్రిస్తువుని మీరు కలిగిన వారుగా ఉన్న కాబట్టి మీరు ఎక్కడ వెళ్ళినా మీకు జయం అనమాట. ఇప్పుడు ఆ క్రిస్తు మనలో ఎదిగినాక దాని కొరకు మనం ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయాలి, వాక్యాన్ని బోధించుకోవాలి. పరిశుద్ధులతో మనం సంఘ సహవాసం మనకు అవసరం. సంఘ సహవాసం మనకు అవసరం. దేవునికి స్తోత్రం. పరిశుద్ధమైన దేవునితో మనం సహవాసం చేయాలి. దేవునితో సహవాసం చేస్తున్నా దేవుని బిడ్డలతో మనం సమయం గడపాలి. అల్లెలు దానివల్ల మనం ఎన్నో విషయాలు నేర్చుకొని మనం ఒకరొకరు బలపరుచుకొని ఓదార్పు చేసుకొని ప్రియులరా మనం జయంతో మన ఒక గుంపు అన్నమాట. అప్పుడు సంఘం అంటే మనం చూసినంత ఒక గుంపు. కాబట్టి ఒక గుంపుగా మనం జయంతో హృదయ గుంపు అనమాట. దేవుని సంఘం అంటే జయంతో హృదయ ఒక పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడి జయించిన క్రిస్తువును కలిగి ఆ క్రిస్తుతో ప్రియులరా ముందుకు వెళ్ళే ఒక గుంపు అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక గుంపు దేవునికి స్తోత్రం. కాబట్టి మనం ఏం చేసుకోవాలి? అనేకులు ఓడిపోయిన స్థాయిలో ఉన్నారు. వారిని అందరినీ మనం ప్రేమతో ఆహ్వానించాలి. బ్రదర్ సిస్టర్ వారితో మనం పరిశుద్ధాత్మ నింపబడి వాక్యం నింపబడి జయించిన క్రిస్తు గురించి మనం చెప్పాలి. వారు ఫ్రీ విల్ వారికి ఉంది. ప్రతి ఒక్కరు ఇష్టం అనమాట, వారి ఇష్టం. హల్లెలూయా. ఫ్రీ విల్ ఉంది. ఆమె యేసు క్రిస్తును జయించిన క్రిస్తును స్వీకరించాలో వద్దా ప్రతి ఒక్కరికి ఫ్రీడమ్ ఉంది. ఇప్పుడు నేనైతే ఈ సువార్త విన్నప్పుడు, మొదటిగా సువార్త విన్నప్పుడు ఫస్ట్ నేనైతే రిసీవ్ చేయలేదు. ఎందుకంటే నాకు అంత సత్యం అర్థం అది గ్రహించలేదన్నమాట. కానీ తర్వాత దేవుడు మహాకృపను బట్టి, పరిశుద్ధాత్మ సహాయం బట్టి, దేవుడి కృపను బట్టి ప్రియుల నేనైతే యేసు క్రిస్తును జయించిన క్రిస్తును నేనైతే రిసీవ్ చేశామన్నమాట. ఇప్పుడు దాదాపు ఇప్పుడు 20 సంవత్సరాలు ఎక్కువ అయింది అనమాట. కాబట్టి దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులరా క్రిస్తువును హృదయంలో స్వీకరించడం వలన నాకైతే మేలు వచ్చింది అనమాట, కీడు కాదు. హల్లెలూయా. దుష్టుడు ఒకవైపు కీడు చేయడానికి ప్రయత్నం చేస్తుంది, కానీ దేవుడు కృపను బట్టి ఈ రోజు దాకా విశ్వాసంలో ఉండడానికి, దేవుడు క్రిస్తు కొరకు నిలబడడానికి దేవుడు కృప చూపారు. కాబట్టి జయించిన క్రిస్తును ప్రియులరా మనం స్వీకరించుకోవడం ప్రియులరా అది మంచి తీర్మానం అనమాట. చాలా మంచి తీర్మానం అనమాట. చాలా మంచి తీర్మానం. కాబట్టి అలాగే ప్రియులరా మన రాష్ట్రంలో దేశంలో ఉన్న ప్రతి ఒక్కరూ మంచి నిర్ణయాలు తీసుకొని వారు ఉండే వారి జీవితం కూడా జయ జీవితంగా మార్చబడతాయి. ప్రత్యేకంగా పాపాన్ని ఓవర్కమ్ చేయడానికి పరిశుద్ధ ప్రభు తప్పకుండా సహాయం చేస్తాడు. ఇద్దరు ప్రేమించే విషయంలో పరిశుద్ధాత్మదేవుడు మనకు తప్పకుండా సహాయం చేస్తాడు. ప్రత్యేక కోపం, పగ, చేదు, నరహత్య దాని వెనుక ఈవిల్ స్పిరిట్ అనమాట. ఆ స్పిరిట్ ను జయించుకోవాలంటే యేసుకు సహాయం చేయాలి. విభచారం దాని వెనుక కూడా ఈవిల్ స్పిరిట్ పనిచేస్తుంది. ఆ స్పిరిట్ ను జయించాలంటే యేసయ్య సహాయం మనకు అవసరం అనమాట. దురాశ గాని, అనేకత గాని, ఫియర్ గాని, దుఃఖం గాని, నిరాశ గాని, రోగాత్మ గాని, ఇంకా ఎన్నో ఈ దురాత్మలు అది కూడా ఒక గుంపుగా ఉన్నట్టు బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి దాన్ని ప్రియులారా మనం ఓవర్కమ్ చేసుకొని మనం అనుదినం బ్రతకాలంటే జయించిన క్రిస్తుతో మనం కనెక్ట్ ఉండాలి. జయించిన క్రిస్తువుకు మన హృదయంలో చోటు ఇవ్వాలి. ఆ క్రిస్తుతో మనం కలిసి అనుదినం బ్రతుకున్న కొలది మన కూడా అదే జయ జీవితం అనమాట. అదే జయ జీవితం. కాబట్టి బైబిల్ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది
యేసుక్రీస్తు రెండవ రాకడ గురించి ప్రియులారా మనం చూసినట్లయితే జయించిన వారిను చేర్చుకోవడానికి అంటే పరిశుద్ధాత్మలో ఆధారపడి వాక్యతో నింపబడి సాతాను తంత్రాలు జయించుకొని పాపాన్ని జయించుకొని అలాగే బ్రతుకున జయించిన వారిను చేర్చుకోవడానికి వరకు ప్రియులారా ప్రభు యేసుక్రీస్తు రెండవ రాకడ ప్రభు వస్తాడని కూడా బైబిల్ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా ఇప్పుడు వేసిన అర్థాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాము. కాబట్టి పరిశుద్ధాత్మ సహాయం వల్ల మహిమా నిరేషణ క్రీస్తు సహాయం ద్వారా జయించిన యేసుక్రీస్తు సహాయం ద్వారా మీరు మనందరం అనుదినం ప్రియులారా మనందరం జయించుకొని బ్రతికినట్టు దేవుడు మనకందరకు ఎక్కడైతే మీరు ఓడిపోయిన స్థాయిలో ఉన్నారో ఏ సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నారో దాన్ని కూడా ఓవర్కమ్ చేసినట్టు పరిశుద్ధాత్మ దేవుడు ప్రభుని యేసుక్రీస్తు తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రేక దేవుడు ఖచ్చితంగా సహాయం చేశాడు. కాబట్టి మనం టెస్ట్ చేస్తాం, ఆధారపడదాం, ప్రభువులు ఆధారపడదాం. తప్పకుండా జయ జీవితం మీరు ఆల్రెడీ జయం దేవుడు అనుగ్రహించాను. జయించిన క్రీస్తు మీలో వచ్చాడు. అంటే క్రీస్తుతో కలిసి బ్రతున్నారు కాబట్టి మీరు జయం అనుభవించుకొని జయ గీతాలు పాడుకొని సెలబ్రేషన్ చేసుకొని ప్రియులారా ప్రతిరోజు యేసుక్రీస్తును ఆరాధించుకొని స్తుతించుకొని ముందుకు వెళ్ళినట్టు దేవుడు మనకందరూ కృప అనుగ్రహించినాక అలాగే అనేకులు ఓడిపోయిన స్థాయిలో ఉన్నారు కదా, వారిని కూడా ఈ జయించిన క్రీస్తు గురించి ప్రియులుగా మనం పరిచయం చేస్తాం. ఇప్పుడు ఎవరైతే క్రీస్తు కొరకు హృదయంలో చోటిస్తారో వారి జీవితం కూడా జయ జీవితంగా యేసు నామములో తప్పకుండా దేవుడు మారుస్తాడు. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడు మా ప్రేమ కలిగిన తండ్రి దేవా, ఈ ఉదయకాలం తండ్రి వాక్యం తండ్రి దేవ మీరు మాట్లాడినట్టు స్తుతిస్తున్నాం తండ్రి, ఆరాధిస్తున్నాం తండ్రి. యేసయ్య మీకు ఆరాధన తండ్రి, స్తుతిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ ఫాదర్ దేవా. మమ్మల్ని జగత్ పునాది వేయబడక మునిపై క్రీస్తులో ఎన్నుకున్న దేవా, ప్రేమించిన దేవా మీకు వందనాలు తండ్రి. దేవా జయించిన దేవా యేసయ్య మీరు మాలో సువార్త వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన మాలో పుట్టిన మాలో జన్మించిన మా గొప్ప యేసయ్య మీకు ఆరాధన తండ్రి. తండ్రి ఎవరైన తండ్రి ప్రభావ మిమ్మల్ని స్వీకరించలేని స్థాయిలో ఉండే తండ్రి వారు ఈ సత్య సువార్త విని వారు కూడా జయించిన క్రీస్తును హృదయంలో స్వీకరించుకొని ప్రతి ఒక్కరు తండ్రి జయంతో ప్రతి ఆ కృప తండ్రి ప్రతి ఒక్కరు తండ్రి దేవ మీరు ఆ కృప దేశమని ప్రతి మేము ప్రార్థనిస్తున్నాం తండ్రి. ఓహే బైనా శివరుకో రిబినా శివ ఆరాధన దేవ పాపాని లోగ ఆశలను సాతన్ తంత్రాలు మరణం అన్నిటిను జయించిన యేసయ్య మీకు మిమ్మల్ని ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రభు మీరు మాలో వచ్చినటువంటి కొల్లాది స్తోత్రాలు ఆరాధన వందనాలు సుధులు మేము అర్పిస్తున్నాం తండ్రి. అలాగే ప్రత్యేకంగా మా ఆత్మ ప్రాణ శరీరం ఒకసారి కూడా తండ్రి సమర్పిస్తున్నాం తండ్రి. జయించిన యేసయ్య మీ బలమైన చేతిలో విశ్వాసంతో ఉదయాల మమ్మల్ని అందరినీ ఒక్కసారి కూడా సమర్పిస్తున్నాం తండ్రి. యేసయ్య జయించిన యేసయ్య మీరు మా ఆత్మ ప్రాణ శరీరం ఎల్లప్పుడూ పరిపాలన చేయమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే బైనా సేవ ఆరాధన తండ్రి ప్రతి ఏరియాలో ప్రతి ఒక్కరు యేసు నామములో జయం అనుభవించినా కానీ ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. తండ్రి మానసికంగా ఎవరైనా కుంగిపోయిన స్థాయిలో ఉంటే ఇప్పుడే ప్రభావ మీరు ఉంటే స్వస్థపరచమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఈబుల్ స్పిరిట్ ద్వారా ఎవరైనా తండ్రి విజయాలు పొందుతున్న స్థాయిలో ఉంటే తండ్రి వారికి ప్రభావ మీ జయం తండ్రి వారికి దేవా దేశమని ప్రత్యేకం ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహి బైనా పాపంలో పడి అభయసేమలో మునిగిన స్థాయిలో ఎవరైనా ఉండే ప్రభా మీ చేపట్టుకొని తండ్రి వారిని లేపి ప్రభా మీ జయం పరిశుద్ధమైన జీవితం జయ జీవితం నేర్పించమని ప్రార్థన కృపదేవా దైవం తండ్రి. ఎక్కడైతే ఓడిపోయిన స్థాయిలో ఉన్నారు తండ్రి దాన్ని జయించే కృపదేవా దేశమని ప్రార్థనిస్తున్నాం. మేము ఫియర్ స్పిరిట్ ని బట్టి ఓడిపోయిన స్థాయిలో ఉన్నవారు ఉండే తండ్రి దాన్ని ఉండే ప్రభు విడిపించమని మీ ప్రేమ ద్వారా మీ ఆత్మగర్గం ద్వారా వాక్యం ద్వారా వేసి ఇప్పుడే విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. దురాశ చేత పడిపోయిన స్థాయిలో ఎవరైనా ఉండే తండ్రి వారిని ప్రభు మీరు విడిపించమని ప్రార్థనిస్తున్నాం తండ్రి. అసూయ స్పిరిట్ వలన తండ్రి ఆ ప్రభావంలో పడి తండ్రి ఓడిపోయిన స్థాయిలో ఉండే దవాజయం దవాదేజము తండ్రి అనేక స్పిరిట్ ప్రభావాన్ని బట్టి శిఖ ఆశీర్వాదాలు అనుభవించలేని స్థాయిలో ఉన్న వారు ఎవరైనా ఉండతండి అనేక స్పిరిట్ ఉండి జయించిన ప్రభావ మీరు వారిని విడిపించమని ప్రత్యేక ప్రార్థన ఇస్తున్నాం తండ్రి. ఓహే బైనా సిగోరు కోరుబిన సిగడ కోరుబిడే సిహారాధన కరగరబిన సుగోరు కోరుబిడే ప్రభావ మీరు మాకందరికీ జయం అనుగ్రహించడానికి వచ్చిన జయించిన యేసయ్య మిమ్మల్ని మేము ఆరాధిస్తున్నాం తండ్రి. ప్రతి ఒక్కరు ప్రత్యేకం దీవిస్తున్నాం అనుదినం జయం అనుభవించుకుని ప్రతి కృప అందరికీ దేవాదేశము మాకందరికీ దేవాదేశము తండ్రి. సిహారాధన కరగరబిన సుగోరు కోరుబిడే తవ మీకు ఆరాధన తండ్రి. యేసయ్య మీకు కొలాది స్తోత్రం తవ మెరక్తంగా దభిస్తున్నాం యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి ఆమేన్. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం విషయం తండ్రి యేసయ్య మీకు ఆరాధన కుడి వచ్చిన మీకు అందరికీ ప్రత్యేక వందనాలు. అలాగే ప్రియులారా మన మీటింగ్ ఈ మెసేజెస్ మీకు ఆశీర్వాదకరంగా ఉంటాయి. మీరు ఇద్దరు కూడా షేర్ చేయండి. ప్రత్యేకంగా ఇది మనం రికార్డ్ చేసాము అలాగే మనం అది యూట్యూబ్ లో అప్లోడ్ చేసి ఆ లింక్ మీకు పంపిస్తాను. మీరు ఇద్దరు కూడా షేర్ చేయండి. అలాగే అనేకులు దీవించబడినట్టు ఆశీర్వాదం పొందినట్టు
మీరు కూడా సహకరించాలని మనవేస్తున్నాము. ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8501934577 మరియు 9010640084. పరిచర్యను బలపరచాలి అని ప్రేరేపించబడిన వారు మీ కానుకలను గూగుల్ పే, ఫోన్ పే ద్వారా లేదా స్క్రీన్పై చూపించబడిన క్యూఆర్ కోడ్ స్కాన్ ద్వారా 8501934577కి పంపగలరు. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయడం ద్వారా ఈ సత్యవాక్యం ఇతరులకు అందించగలరు. ధన్యవాదాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.